షిన్చాన్, నీకు నాతో పాటు రావడం ఇష్టమేనా? ఇష్టమేనా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మెక్సికోకి. మెక్సికోకా? మెక్సికో షిన్చాన్, అది ఇక్కడి నుంచి చాలా దూరంలో ఉంది. మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇక ఈ కాసుకాబేని మర్చిపోవాల్సిందే, అర్థమైందా? ఓహోహోహో. నీ ఫ్రెండ్స్ కూడా మన ఇంటికి ఎప్పుడూ రాలేరు. మరి నాన్న వెళ్తే మనం కూడా ఆయనతో పాటు వెళ్ళాలి కదా? అవును, నిజమే. కానీ ఒక విషయం చెప్పనా, మీ అందరితో ఉంటేనే నాకు సంతోషం కదా. అసలైన విషయం తెలుసు, భోజనం లేకుండా ఉండలేరు కదా. షిన్చాన్, నువ్వు అలా మాట్లాడితే నేను బాధపడతాను. మనం అందరం వెళ్ళిపోదాం, అక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. నువ్వేమంటావు హిమవరి? అవును, అంతా సవ్యంగా జరుగుతుంది. ఏంటి నాన్న, కొత్త ప్లేస్ కి వెళ్తున్నావా? భలే భలే, చాలా బాగుంటాది. మీ నాన్నగారు మెక్సికోలో మేనేజర్ గా ప్రమోట్ అయ్యారు. ఇక మీ అమ్మ మేడం మేనేజర్. అవును, నిజమే. అయితే మన హీరో మేనేజర్ డాగ్ అన్నమాట. ఇది వినడానికి నిజంగా ఎంత బాగుందో కదా. అయితే మనం పెట్టే బేడ సర్దుకోవాల్సిందే. ఏంటిది? ఇదే కాసుకాబే డిఫెన్స్ టీమ్ యొక్క బ్యాచ్ డిజైన్. బ్యాడ్జా? మన స్నేహం బలంగా ఉండడం కోసమే ఈ బ్యాచ్. కాబట్టి తప్పకుండా ఈ బ్యాచ్ మన దగ్గర ఉండాలి. నిజంగా అద్భుతంగా ఉంది. నేను ఈ బ్యాడ్జ్ ని చాలా రకాల రత్నాలతో అలంకరిస్తాను. అప్పుడు ఈ బ్యాడ్జ్ చూడడానికి ఇంకా బాగుంటుంది. అవునా? కానీ మనకి అంత సీన్ అవసరం లేదేమో కదా. నువ్వు ఎక్కువ ఆలోచించి చూడు మసాబో. అయినా ఇది నా ఇష్టం. సరే, మన షిన్చాన్ ఏడి? అవసరమైనప్పుడు మాత్రం తన మన కంట కనపడ్డు కదా. ఇలా చూడండి, ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఉంది, మీరందరూ జాగ్రత్తగా వినాలి. ఆ, మన షిన్చాన్ ఈ నెలాఖరున వేరే టౌన్ కి వెళ్లిపోతున్నాడు పిల్లలు. మేము మెక్సికోకి వెళ్తున్నాం. అది మెక్సికో షిన్చాన్. దాన్ని అలా కూడా పిలవచ్చు. షిన్చాన్, నిన్ను మేము ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోము. మన జ్ఞాపకార్థంగా తనకి ఏదో ఒకటి ఇవ్వాలి పిల్లలు. షిన్చాన్, నువ్వు నిజంగానే వెళ్ళిపోతున్నావా? అయినా మీ నాన్నగారు సెక్షన్ హెడ్ కదా, ఆయన్ని బయట ఊరికి పంపించారు కదా. ఆయనకి ఇప్పుడు ప్రమోషన్ దొరికింది, మేనేజర్ గా ట్రాన్స్ఫర్ అయ్యారు. నేను ఊరికే చేశాను, కోపడకో. సరే షిన్చాన్, మెక్సికో ఎలా ఉంటుందో చెప్పు. మెక్సికోలో ఉన్న వాళ్ళందరూ చాలా బాగుంటారు తెలుసా. అందుకే మా నాన్న కూడా మీ అందరినీ నాతో తీసుకురమ్మని చెప్పారు. మీతో పాటు మేము రాలేము. ఆ టౌన్ చాలా దూరంగా ఉంటుంది. ఏమంటున్నావు కసామా? ఓయ్ కసమ్మా, అయినా నన్ను చూస్తే నీకు అసూయలే. అక్కడ నాకు మంచి మంచి స్నేహితులు దొరికేస్తారనే కదా నువ్వు ఇంత బాధపడుతున్నావు. నాకు తెలుసు బుజ్జి. ఇక చాలా ఆపు. ఆ, అయినా నువ్వు మెక్సికోకి వెళ్తే ఏంటి, ఇంకెక్కడికైనా వెళ్తే నాకేంటి? అయినా నువ్వు ఇక్కడ ఉండడం వల్లే మా అందరికి ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ. నిజంగా మన ఇల్లు ఇంత పెద్దదంటే నమ్మలేకపోతున్నాను. మనం ఇంతకు మునుపు ఈ ఇంటికే షిఫ్ట్ అయినప్పుడు షిన్చాన్ అంత చిన్నపిల్లాడో కదా. మేం వెళ్ళొస్తాం, నువ్వు మాకు చాలా తీపి జ్ఞాపకాల్ని మిగిల్చావు. అరే మీరు బాధపడకండి, మెక్సికో కూడా చాలా జ్ఞాపకాలని మిగిలిస్తుందిలేండి. ఏమంటావు హిమా? నువ్వు చెప్పింది కూడా నిజమేలే. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా